కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డీకే శివకుమార్ ప్రజాకర్షక నిర్ణయాలతో పాలనను ప్రారంభించారు. తన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీ విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాస్లు అందజేయనున్నట్టుగా వెల్లడించారు డీకే. గతంలో రవాణా సౌకర్యం కేవలం విద్యార్థినులకు ఎందుకు పరిమితం చేశారు అంటూ చాలామంది ప్రశ్నించారు అని సీఎం డీకే శివకుమార్ గుర్తు చేశారు. అందుకే ఈ పథకాన్ని బాలూరుతో సహా విద్యార్థులందరికీ విస్తరిస్తున్నట్టుగా చెప్పారు. ఈ పథకం అధికారికంగా అమల్లోకి వచ్చిన తర్వాత అర్హులైన విద్యార్థులు పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, దీనికి సంబంధించిన విధి విధానాలను రవాణా శాఖతో చర్చించి త్వరలోనే వెల్లడిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. యువత సాధికారత, ఉపాధి కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి శివకుమార్ భరోసా ఇచ్చారు. కర్ణాటకలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు డీకే. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వం దగ్గర తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం నేరుగా వివిధ ప్రైవేటు కంపెనీలతో మాట్లాడి యువతకు వారి అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించేలా ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు సీఎం డీకే.